ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈ రోజు రాలో మన సీఎం పంక్ పైన మళ్ళొకసారి బెక్కీ లించ్ చేయి చేసుకుందన్నమాట. మళ్ళొకసారి కొట్టింది ఈరోజు సీఎం పంక్‌ని బెక్కీ లించ్ రాలో. అండ్ అంతే గాదు మన రోమన్ రీన్స్ హెల్త్ అప్డేట్ గూడా రివీల్ చేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇంకొకటి మన జే ఉసోని సేవ్ జేయడానికి ఫైనల్లీ మన జిమ్మీ ఉసో వచ్చేసినారన్నమాట ఈరోజు రాలో. సో నిజంగా ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. సో, అందుకనే ఈరోజు రాలో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే మన సీఎం పంక్ కనిపించినారనమాట. సీఎం పంక్ అక్కడ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఆ ఎరీనాలోకి రావడానికి అదే మెయిన్ గేట్ అన్నమాట. దాంట్లో నుండి రావాలి. దాంట్లో నుండి ఎగ్జిట్ అవ్వాలి. సో, అందుకోసమే మన సీఎం పంక్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే అక్కడికి మన ఆడమ్ పియర్స్ వస్తారన్నమాట. నాకు తెలుసు నువ్విక్కడ ఎందుకు వెయిట్ జేస్తున్నావో నాకు తెలుసు. సెత్ రాలిన్స్ కోసమే. ఇదొకటే గదా ఎగ్జిట్ అండ్ ఎంట్రీ నాకు తెలుసు. సో, నువ్వు సెత్ రాలిన్స్ కోసం వెయిట్ జేస్తున్నావని. సో, తను వస్తాడు. నువ్వు లోపలికి రావచ్చు గదా! అని మన సీఎం పంక్‌ని ఆడమ్ పియర్స్ అంటాడన్నమాట. లేదు నేను ఛాన్స్ తీసుకోలేను. నేనిక్కడే ఉంటాను. ఆ సెత్ రాలిన్స్ వచ్చినాకనే నేను వస్తాను అన్నట్టుగా మన సీఎం పంక్ అంటారన్నమాట. దాంతో ఆడమ్ పియర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంటే మన సీఎం పంక్ సెత్ రాలిన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. సీఎం పంక్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేయడానికి. అండ్ దాని తర్వాత మనకి మన మెయిన్ ఈవెంట్ జే ఉసో రింగ్‌లోకి వస్తారన్నమాట. సో, కొంచెం ఎమోషనల్‌గా కనిపిస్తారు మన జే ఉసో. సో, జే ఉసో ఏమంటారంటే, "ఈరోజు ఇక్కడ నా నడుముకి అంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ ఉండేది. సో, ఆ ఛాంపియన్‌షిప్ ఉండాలని నేననుకున్నాను. బట్ నా దగ్గర ఇప్పుడు నా నడుముకి మెడికల్ టేప్ ఉంది. మీరు చూడండి నా నడుముకి మెడికల్ టేప్ ఉందన్నట్టుగా మన జే ఉసో చెప్పినారన్నమాట. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ గురించి మాట్లాడతాడు. నా కజిన్ రోమన్ రీన్స్ ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆ బ్రాన్ బ్రేకర్, విజన్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ మా ఫ్యామిలీ పైన భయంకరంగా అటాక్ చేస్తున్నారు. నేను ఊరుకోను అన్నట్టుగా మా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వండి అన్నట్టుగా మన జే ఉసో మాట్లాడతారన్నమాట. సో, అంత భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ నేనిప్పుడు రివెంజ్ తీసుకోవాలి. విజన్ ఎక్కడున్నా ఇక్కడికి రండి అని మన సెత్ రాలిన్స్‌ని, బ్రాన్ బ్రేకర్‌ని, బ్రాన్సన్ రీడ్‌ని వాళ్ళందరిని పిలిచేస్తాడన్నమాట. బట్ అప్పుడు ఎల్ఏ నైట్ వస్తాడు. వాళ్ళు రారన్నమాట. ఎల్ఏ నైట్ వచ్చేస్తాడు. ఎల్ఏ నైట్ వచ్చి అంటే మన జే ఉసోకి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. అండ్ మన ఎల్ఏ నైట్ ఫస్ట్‌గా ఏమంటారంటే, అంటే నాకు నమ్మకం ఉండేది. నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాను. ఈరోజు నేను ఛాంపియన్‌గా రావాలి. కానీ నేను ఉత్త చేతులతోనే వచ్చినాను ఈ రింగ్‌లోకి. నేనిప్పుడు ఒక లూజర్ లాగా వచ్చినాను. ఈ రింగ్‌లోకి నేనొక లూజర్ లాగా మీ ముందొచ్చి నిల్చున్నానని మన ఎల్ఏ నైట్ చెప్తారన్నమాట. సరే నేనది ఎప్పటికైనా సాధిస్తాను. దీనికంతా కారణం ఎవ్వరు? ఇప్పుడు నేను గెలవలేదు. నేను ఛాంపియన్‌షిప్‌ని గెలవలేదు. జే ఉసో బి గెలవలేదు. అండ్ సీఎం పంక్ బి గెలవలేదు. దీనికంతా కారణం ఎవ్వరు? నువ్వే జే ఉసో. నీ వల్లనే ఈ ఛాంపియన్‌షిప్, ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ ఇంకా సెత్ రాలిన్స్ దగ్గరనే ఉందని మన ఎలియా నైట్ చెప్తారన్నమాట. అండ్ నువ్వు నీ కజిన్ రోమన్ రీన్స్ షాడోలో ఉన్నవో లేదో సో, నువ్వు అలా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడతావు. బట్ ఇక్కడ సెత్ రాలిన్స్ మాత్రం తన వైఫ్ నీడలోనే బతుకుతున్నాడని మన ఎలియా నైట్ సెత్ రాలిన్స్‌ని ఎక్కిరించేస్తాడన్నమాట. నీ వల్లనే మనం ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాం. నీ వల్లనే సెత్ రాలిన్స్ టైటిల్‌ని రిటైన్ చేసుకున్నాడు. ఏం జరిగింది? నువ్వు అంటే మన ముగ్గురం ఒక టీమ్‌లాగా ఆ టేబుల్స్‌ని అరేంజ్ చేసినాం. బట్ నువ్వేం చేసినావు? నువ్వు మా పైన అటాక్ చేసినావు. అండ్ నేను బీఎఫ్‌టీ కనెక్ట్ చేసినప్పుడు ఏం చేసినావు? మొత్తం నీ వల్లనే అంతా మిస్ అయిపోయింది. నీ వల్లనే ఇప్పుడు ఈరోజు సెత్ రాలిన్స్ ఛాంపియన్‌గా ఉన్నాడు అని మన ఎలియా నైట్ మన జే ఉసోని బ్లేమ్ చేస్తారన్నమాట. అండ్ అంతలోనే అక్కడికి మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వచ్చేస్తారు. అండ్ బ్రాన్ బ్రేకర్ ఏమంటారంటే పాల్ హెమన్ ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. పాల్ హెమన్ పైన రోమన్ రీన్స్ అటాక్ చేసిండు. తను రోమన్ రీన్స్ పాల్ హెమన్‌ని హాస్పిటల్‌లో ఉంచిండు. అండ్ మేము రోమన్ రీన్స్‌ని హాస్పిటల్‌లో ఉంచినామని ఈ టైప్‌లో ఎక్కిరించేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన ఎలియా నైట్ చెప్తారు. సో, మీకంత ధైర్యం ఉంటే ఇక్కడికి రండి. మేమిద్దరం మీకు కుమ్మి పడేస్తామని మన ఎలియా నైట్ చెప్తాడన్నమాట. అండ్ అప్పుడు బ్రాన్ బ్రేకర్ అంటారు, "హో! కొంచెం ఆగండి బాబు మీరిద్దరా? సో, మేము ఆల్రెడీ మిమ్మల్ని 2 సార్లు కొట్టినాం. 2 సార్లు మీకు ఇచ్చి పడేసినాం. సో, మళ్ళీ కొట్టడం ఎంతసేపు అన్నట్టుగా మన బ్రాన్ బ్రేకర్ అంటాడు. అండ్ ఇప్పుడు మేము ఎక్కడ మొదలెట్టాలో అండ్ ఎక్కడ ఆపాలో మాకు ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ పాల్ హెమన్ లేడు. మమ్మల్ని ఆపడానికి పాల్ హెమన్ లేడు. పాల్ హెమన్ హాస్పిటల్‌లో ఉన్నాడు గదా! మేము ఏదైనా చేస్తాం అన్నట్టుగా మన బ్రాన్ బ్రేకర్ చెప్పేస్తాడన్నమాట.
అండ్ అక్కడున్న ఫ్యాన్స్ మాత్రం ఓటీసీ, ఓటీసీ అని చాంట్ చేస్తారు. రోమన్ రీన్స్ సాంగ్‌ని పాడతారు. సో, నిజంగా అనిపించింది ఆ మూమెంటు. అండ్ దాని తర్వాత ఇక మన బ్రాన్సన్ రీడ్ చెప్తారన్నమాట. మీ ట్రైబల్ థీఫ్‌కి ఎక్నాలెడ్జ్ చెయ్యమని మన బ్రాన్సన్ రీడ్ చెప్తారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఇక తిట్టి పడేస్తారు. మన బ్రాన్సన్ రీడ్‌ని తిట్టి పడేస్తారన్నమాట. వేరే లెవెల్‌లో తిడతారు. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ ఇక ఛాలెంజ్ చేస్తాడన్నమాట. సో, మీకు దమ్ముందా మాతో ఫైట్ చేయడానికి? మీరిద్దరు రింగ్‌లో ఉన్నారు గదా! సో, మేము గూడా ఇద్దరం ఉన్నాం. సో, మాతో ఫైట్ చేయండి అన్నట్టుగా మన బ్రాన్ బ్రేకర్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తాడన్నమాట. మీకు దమ్ముందా? మేము ఆల్రెడీ రోమన్ రీన్స్‌ని హాస్పిటల్‌లో ఊసినాం. సో, ఇప్పుడు మీ టైం. మిమ్మల్ని మేము ఆ హాస్పిటల్‌లో ఊహిస్తాం అన్నట్టుగా బ్రాన్ బ్రేకర్ చెప్తాడన్నమాట. అండ్ అప్పుడు ఎల్ఏ నైట్ ఏమంటారంటే, సరే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్తాడు. బట్ ఈ టైప్‌లో చెప్పడు. డిఫరెంట్‌గా చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మన జెవుస్ ఇంకేముంది 4 లెటర్స్ 1 వర్డ్ అని ఫ్యాన్స్ చేత అనిపిస్తాడన్నమాట. ఆ మాట చెప్పినంటే ఇక యాక్సెప్ట్ చేసినట్టే కదా! సో, ఇంకేముంది ఈరోజు మెయిన్ ఈవెంట్‌లో మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వర్సెస్ జెవుసో అండ్ మన ఎల్ఏ నైట్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ సెగ్మెంట్‌లో ఏందంటే మెయిన్‌గా వీళ్ళిద్దరి మధ్య ట్రస్ట్ లేదు. జెవుసో అండ్ ఎల్ఏ నైట్ మధ్య. దాని గురించి మాట్లాడినారు. సో, నీ వల్లనే ఇదంతా పోయింది. నువ్వు నమ్మలేదు. నువ్వు నీ కోసమే ఫైట్ చేసినావు అన్నట్టుగా ఎల్ఏ నైట్ మాట్లాడతారు. సో, వాళ్ళేమో వాళ్ళ పైన అటాక్ చేయాలి. మళ్ళీ హాస్పిటల్‌లో పంపించాలన్న మూడ్‌లో వచ్చేసినారన్నమాట. సో, ఇక్కడితో ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత కబుకి వారియర్స్ వర్సెస్ జడ్జిమెంట్ డే మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కన్నా ముందు కబుకి వారియర్స్ దగ్గరికి ఇయో స్కై వెళ్తది. సారీ చెప్తదన్నమాట వాళ్ళకి. అండ్ అప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మనమంతా ఒక టీమ్ అన్నట్టుగా మన కబుకి వారియర్స్ చెప్తారన్నమాట ఇయో స్కైకి. అయినప్పుడు ఇయో స్కై అడుగుతది, నేను నీకు హెల్ప్ చేయాలంటే మాకేం అవసరం లేదు, మేము చూసుకుంటాం అన్నట్టుగా మన కబుకి వారియర్స్ చెప్తదన్నమాట. అంటే ఆస్కా అండ్ కైరీ సేన్ చెప్తది. అండ్ అక్కడ నుండి ఆస్కా వెళ్ళిపోతదన్నమాట. అంటే మన ఖైరీ సేన్ అక్కడే ఉండి మాట్లాడుతది. అంతలోనే మన ఆస్కా ఖైరీ సేన్‌ని పిలిచేస్తది, ఖైరీ వచ్చేసేయ్ అని. అండ్ ఇది ఒక 3 టైమ్స్ జరుగుతదన్నమాట ఈ విధంగానే రాలో. అండ్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఫుల్ డామినెన్స్ చూపిస్తది ఆస్కా. సో, నేనే లీడర్ అన్నట్టుగా. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ జరుగుతదన్నమాట. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు ఆస్కా అండ్ కైరీ సేన్. అండ్ దాని తర్వాత మనకి ఫిన్ బ్యాలర్ వర్సెస్ డ్రాగన్ లీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మన జేడీ పక్కనే ఉంటారు. అంటే రింగ్ సైడ్ ఉంటారు. ఇంటరప్ట్ చేస్తారు. సో, అందుకనే ఈ మ్యాచ్‌లో మన డ్రాగన్ లీ ఓడిపోతారు. ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు ఫిన్ బ్యాలర్ అన్నమాట. అండ్ మ్యాచ్‌లో ఒక మూవ్ ఉంటదన్నమాట. సో, దాన్ని కిర్రాక్ అంటే కిర్రాక్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాడు మన డ్రాగన్ లీ. ఆ మూవ్‌మెంట్ వేరే లెవెల్‌లో అనిపించింది. అండ్ నెక్స్ట్ మనకి ఆడమ్ పియర్స్ రస్సెల్ పలూజా కోసం ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ని అఫీషియల్ చేసేస్తారన్నమాట. సో, మనకి స్టెఫనీ వాకర్ ఎలాగో నంబర్ 1 కంటెండర్. తను కంపల్సరీగా మ్యాచ్‌లో ఉంటది. అండ్ ఇంకొక వుమెన్ సూపర్ స్టార్ ఎవరు అంటే ఫార్మర్ వుమెన్స్ ఛాంపియన్ అంటే ఫార్మర్ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇయో స్కై అన్నమాట. ఈ రస్సెల్ పలూజాలో ఇయో స్కై వర్సెస్ స్టెఫనీ వాకర్ మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం మ్యాచ్ జరగబోతుందన్నమాట. ఇది ఫస్ట్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది రస్సెల్ పలూజా కోసం. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రియా రిప్లీకి ఇంటర్వ్యూ జరుగుతదన్నమాట. అంటే ఇప్పుడు ఇయో స్కై ఏమో ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తుంది. అంటే నీ పరిస్థితి ఏంది? నువ్వు ఫైట్ చేయవా? అన్నట్టుగా ఈ టైప్‌లో అడుగుతారన్నమాట. సో, ఇయో స్కై డిజర్వ్ ఐ థింక్ అంటే తను బెస్ట్ నాకు తెలుసు అన్నట్టుగా మన రియా రిప్లీ చెప్తూ ఉంటది. అండ్ నా గురించి ఆలోచిస్తే సో, నేను చూస్తాను. సో, మళ్ళీ ఛాన్స్ వస్తది నేను ఫైట్ చేస్తానన్నట్టుగా రియా రిప్లీ చెప్తది. అంతలోనే అక్కడికి మన ఆస్కా అండ్ కైరీ సేన్ వస్తారన్నమాట. సో, చిన్న ప్రాబ్లమ్ అయితే చూపిస్తారు. అంటే మా ఫ్రెండ్స్ ఏం కాదు. నువ్వు నాతో అంటే ఇయో స్కైకి ఫ్రెండ్ ఏం కాదు. నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిగుంటదన్నట్టుగా రియా రిప్లీని అంటారన్నమాట. అయినప్పుడు మన రియా రిప్లీకి కోపమొచ్చేస్తది. నా పైన అటాక్ చేస్తావా? నీకంత దమ్ముందా? సరే ఒకసారి నా పైన చెయ్యేసి చూడన్నట్టుగా మన రియా రిప్లీ అంటది. అండ్ అప్పుడు ఆస్కా చెప్తది, "నువ్వు నన్ను తట్టుకోలేవన్నట్టుగా" ఆస్కా రియా రిప్లీకి చెప్తదన్నమాట. ఈ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతది. మళ్ళొకసారి మన ఇయో స్కై మన నిక్కీ బెల్లాతో మాట్లాడుతూ ఉంటదన్నమాట. నిక్కీ బెల్లా ఏమంటదంటే, "నీకు మ్యాచ్ సెట్ అయిపోయింది కదా! ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ స్టెఫనీ వాకర్ కూడా నాకు మంచి ఫ్రెండ్" అన్నట్టుగా నిక్కీ బెల్లా మాట్లాడుతూ ఉంటది. అంతలోనే అక్కడికి ఆస్కా వీళ్ళొస్తారన్నమాట. సో, "నువ్వు వెళ్తే మంచిగుంటదన్నట్టుగా" నిక్కీ బెల్లాని అంటారు. అండ్ నిక్కీ బెల్లా అక్కడి నుండి వెళ్ళిపోతది. అండ్ మన ఇయో స్కైకి చెప్తదన్నమాట. అంటే, "నువ్వు ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తున్నావు. అండ్ నేను కూడా ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాము. సో, నీకు హెల్ప్ కావాలా? మేమొచ్చి నీ మ్యాచ్‌లో హెల్ప్ చేయాలా?" అని ఆస్కా ఇయో స్కైని అడుగుతదన్నమాట. అప్పుడు చెప్తది, "నాకేం అవసరం లేదు. నా మ్యాచ్‌లో నేను ఫైట్ చేయగలను" అని చెప్తది. బట్ సమ్మర్ స్లామ్‌లో ఏమైంది అన్నట్టుగా ఆస్కా మన ఇయో స్కైని ఎక్కిరించేస్తదన్నమాట.
అండ్ ఈ మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతది. సో, చిన్న ప్రాబ్లమ్ అయితే చూపిస్తున్నారు వీళ్ళ మధ్య. సో, ముందు ముందు పెద్దగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూ డే అండ్ గ్రేసన్ వాలర్ వర్సెస్ పెంటా అండ్ వార్ రైడర్స్ మధ్య ఒక 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా నిజంగా బాగుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన పెంటా అండ్ వార్ రైడర్సే విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ వచ్చిందన్నమాట. ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అన్నమాట. నిజంగా ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేసినారు ఏజే స్టైల్స్‌కి. అండ్ మ్యాచ్ మధ్యలో ఏజే స్టైల్స్ సాంగ్స్ పాడినారన్నమాట. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. అండ్ మ్యాచ్ కూడా బానే ఉంది. బట్ రిజల్ట్ మాత్రం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరన్నమాట. అసలు నచ్చలేదు రిజల్ట్ ఎవ్వరికీ. మ్యాచ్ ఎండింగ్‌లో ఎల్ గ్రాండే వచ్చి ఏజే స్టైల్స్‌కి అటాక్ చేస్తాడు. ఏజే స్టైల్స్ పైన అటాక్ చేస్తాడు. ఆ ఫినిషర్ ఇచ్చేటప్పుడు ఫినామినల్ ఫోర్ ఆర్మ్ కనెక్ట్ చేసేటప్పుడొచ్చి ఎల్ గ్రాండే ఏజే పైన అటాక్ చేస్తాడు. దాన్ని రెఫరీ చూడుడు దీని అడ్వాంటేజ్ తీసుకొని మన డామినిక్ మిస్టీరియో ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడనమాట. సో, ఇప్పుడు స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన డర్టీ డామినిక్ మిస్టీరియోనే. సో, ఇప్పుడు అలాంటప్పుడు ఏజే స్టైల్స్ విన్ అయ్యేలా ఉంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు పెట్టినారు? ఆల్రెడీ ఓడిపోయిండు మన ఏజే స్టైల్స్ ఇంతకుముందు. ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనే ఓడిపోయిండు. మళ్ళీ ఇప్పుడు ఇంత మంచి ఫ్యాన్స్ ముందు ఫుల్ సపోర్ట్ ఉన్న ఫ్యాన్స్ ముందు మ్యాచ్ పెట్టి మళ్ళీ ఏజే స్టైల్స్‌ని ఓడిపించినారనమాట. అండ్ ఈ మ్యాచ్ కరెక్ట్ కాదు, ఈ రిజల్ట్ కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అందరూ ట్రిపుల్ హెచ్‌ని తిడుతున్నారు. సో, దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, దీంట్లో చిన్న లాజిక్ ఉందనిపిస్తుంది. సో, ఆ లాజిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి మన సీఎం పంక్ రింగ్‌లోకొస్తారన్నమాట. సో, నిజంగా సాలిడ్ అంటే సాలిడ్ సెగ్మెంట్ ఉండే ఇది. సో, మన సీఎం పంక్ రింగ్‌లోకొస్తాడన్నమాట. రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే, నాకు అండ్ సెత్ రాలిన్స్‌కి ఎప్పటికీ ఎండ్ అవ్వని యుద్ధం జరుగుతుందిప్పుడు అని మన సీఎం పంక్ చెప్తాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమంటాడంటే, సరే నువ్వెక్కడున్నా ఇక్కడికొచ్చేసేయి. నువ్వెక్కడున్నా నా ముందుకొచ్చేసేయి. నేనిక్కడే ఉంటాను. నువ్వు ఈరోజు రావాల్సిందే. నువ్వు వచ్చేదాకా, నువ్వు ఈ రింగ్‌లో అడుగు పెట్టేదాకా నేనిక్కడే ఉంటాను. నువ్వు రావాలి అన్నట్టుగా మన సీఎం పంక్ సెత్ రాలిన్స్‌కి చెప్పేస్తాడు. అండ్ నువ్వు వచ్చేదాకా నేనిక్కడనే ఉంటాను. అండ్ ఈ షోని హైజాక్ చేస్తారు. ఇక్కడున్న ఫ్యాన్స్‌తో అండ్ నా ఫ్రెండ్స్‌తో కలిసి ఇక్కడున్న షో మొత్తం హైజాక్ చేస్తాం అన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తాడు. ఈరోజు మనమిద్దరం మ్యాన్ టు మ్యాన్ మనిద్దరం ఫేస్ టు ఫేస్ నిల్చొని మాట్లాడాలి అన్నట్టుగా మన సీఎం పంక్ చెప్పేస్తాడు. అండ్ ఇక అంతలోనే అక్కడ మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అవుతదన్నమాట. బట్ మన సెత్ రాలిన్స్ రాడు. మన సెత్ రాలిన్స్ స్టైల్‌లో బెక్కీ లించ్ వస్తదన్నమాట. సో, బెక్కీ లించ్ వస్తది. ఫైనల్‌గా బెక్కీ లించ్ రింగ్‌లోకొచ్చి నిల్చుంటదన్నమాట. సో, మ్యాన్ టు మ్యాన్ మాట్లాడదాం అన్నావు గదా! ది మ్యాన్ వచ్చేసింది బెక్కీ లించ్. సో, నువ్వేం మాట్లాడతావో మాట్లాడన్నట్టుగా బెక్కీ లించ్ సీఎం పంక్‌ని అంటదన్నమాట. అండ్ అక్కడికి బెక్కీ లించ్ రాగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఏజే లీ, ఏజే లీ, ఏజే లీ అని చాంట్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు బెక్కీ లించ్ ఏమంటదంటే, ఇక్కడ వర్క్ చేయని వాళ్ళ నేమ్‌ని ఎందుకు చాంట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏజే లీ ఇక్కడ ఏమైనా పని చేస్తుందా? పని చేస్తలేదు. అటువంటి నేమ్స్‌ని చాంట్ చేయకండి అని మన బెక్కీ లించ్ చెప్తదన్నమాట. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమంటారంటే, మీ హస్బెండ్‌కి ఫోన్ చేయి. ఇక్కడికి రమ్మను. నేను తనతో మాట్లాడతాను. తన పైన అటాక్ చేయాల్సిందే అని మన సీఎం పంక్ చాలా గట్టిగా చెప్తాడన్నమాట బెక్కీ లించ్‌కి. అండ్ అప్పుడు బెక్కీ లించ్ ఏమంటదంటే, నేనేం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా? అని మన సీఎం పంక్‌ని అంటదన్నమాట. ఎక్కిరించేస్తది మన సీఎం పంక్‌ని. అండ్ ఇక సీఎం పంక్ ఇక అదంతా వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోదామని చూస్తాడు. రింగ్ నుండి వెళ్ళిపోదామని చూస్తాడు. బట్ బెక్కీ లించ్ ఆపేస్తదన్నమాట. సో, ఎక్కడికెళ్తున్నావు? నేను మాట్లాడేది అయిపోలేదు. నేను మాట్లాడేది విను అని మన బెక్కీ లించ్ మన సీఎం పంక్‌ని అంటదన్నమాట. అండ్ అప్పుడు బెక్కీ లించ్ ఏమంటదంటే, నువ్వు నా ఫ్యామిలీ గురించి, నా బిడ్డ గురించి మొత్తం అబద్ధాలే చెప్తున్నావని మన బెక్కీ లించ్ అంటది. అండ్ సీఎం పంక్ ఏమంటారంటే, నీ భర్త ఒక పిరికోడు. సో, పిరికోడు నీ భర్త అని మన సీఎం పంక్ బెక్కీ లించ్‌కి అనేస్తాడు. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ ఏమంటదంటే, నా హస్బెండ్ ఈ కంపెనీ కోసం చాలా చేసిండు. బట్ నువ్వు ఈ కంపెనీ వదిలేసెళ్ళు. నా భర్త చేసిన దానిలో సగం గూడా నువ్వు చేయలేదు. చాలా సాక్రిఫైస్ చేసిండు. అండ్ నువ్వు రెస్టల్‌మేనియా మెయిన్ ఈవెంట్ చేయలేదని చాలా బాధపడ్డావు గదా! నేను రెస్టల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసినాను. రెస్టల్‌మేనియాకే నా అవసరం ఏందన్నట్టుగా బెక్కీ లించ్ చెప్తది. అండ్ మేమిక్కడ చాలా కష్టపడ్డాం. మేము చాలా కష్టపడుతూ ఇక్కడికొచ్చినాం. అండ్ ఈ కంపెనీ ఈ స్టేజ్‌లో ఉందంటే దానికి కారణం మేమన్నట్టుగా మన బెక్కీ లించ్ చెప్తదన్నమాట. నువ్వు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనుకుంటావు గదా! నువ్వు వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ అనుకుంటావు గదా! నువ్వు అదేం కాదన్నట్టుగా అండ్ నీ నేమ్‌ని
మా మ్యాచెస్‌లో చాంట్ చేస్తున్నారు. అండ్ నీకది చూసి చాలా ఆనందంగా ఉంటదని మన బెక్కీ లించ్ చెప్తదనమాట. అండ్ మాకు మాత్రం అది కరెక్ట్‌గా అనిపించదు. మేమిప్పుడు సెత్ రాలిన్స్ ఛాంపియన్, నా హస్బెండ్ ఛాంపియన్, నేను ఛాంపియన్‌ని. మేము ఈ డివిజన్స్‌కి నడిపిస్తాము. మేము డబ్ల్యూడబ్ల్యూఈకి నడిపిస్తామని మన బెక్కీ లించ్ చెప్తదన్నమాట. అండ్ నేను ఒక గ్రేటెస్ట్ వుమెన్ రెజ్లర్‌ని. మొత్తం స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటర్ చెప్తది నేను ఒక గ్రేటెస్ట్ వుమెన్ రెజ్లర్‌ని అని. అండ్ ఇక దాని తర్వాత మన సీఎం పంక్ మాట్లాడతారు. అవునా? మీరు చాలా కష్టపడుతున్నారా ఈ డబ్ల్యూడబ్ల్యూలో? సరే, మీరు చాలా కష్టపడుతున్నారు గదా! సో, నేనిప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. మాంచెస్టర్‌లో మీరు కనిపించినారా? మీరు ఫైట్ జేసినారా? ఎవరు ఫైట్ జేసినారు? సీఎం పంక్ ఫైట్ జేసినారు. కార్డిఫ్‌లో ఫైట్ జేసినారా? ఎవరు ఫైట్ జేసినారు? నేను ఫైట్ జేసినాను. అండ్ బ్రిమింఘమ్‌లో ఫైట్ జేసినారా మీరు? ఫైట్ జేయలేదు. మీ హస్బెండ్ ఫైట్ జేసిండా? నేను కనిపించినాను. నేను ఈ ఫ్యాన్స్ ముందరకొచ్చి వాళ్ళకి ఎంటర్‌టైన్ జేసి ఫైట్ జేసినాను. ఇక్కడ జరిగిన ఈ వారంలో జరిగిన ప్రతి ఒక్క లైవ్ ఈవెంట్‌లో నేను కనిపించి ఇక్కడ నా కష్టంతో ఫైట్ జేసినాను. మీరు ఫైట్ జేస్తున్నారా? మీరు కష్టపడుతున్నారా? మీరు కష్టపడితే ఈ లైవ్ ఈవెంట్‌లో కనిపించాలి గదా! ఇక్కడున్న ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ చేయాలి గదా! మీరెందుకు కనిపించలేదు? సో, మీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్స్ అదొక ప్లాస్టిక్ ఛాంపియన్‌షిప్ అన్నట్టుగా మన సీఎం పంక్, బెక్కీ లించ్‌ని, మన సెత్ రాలిన్స్‌ని ఎక్కిరించేస్తారు. హార్డ్ వర్క్ అన్నారు గదా! ఏది మీ హార్డ్ వర్క్ అని మన సెత్ రాలిన్స్‌ని ఇచ్చి పడేస్తాడన్నమాట. ఎక్కిరించేస్తాడు. అండ్ రీసెంట్‌గా జరిగిన లైవ్ ఈవెంట్‌లో ప్రతి ఒక్క లైవ్ ఈవెంట్‌లో మన సీఎం పంక్ కనిపించింది. బట్ సెత్ రాలిన్స్ కనిపించలేదన్నమాట. అందుకనే ఇచ్చి పడేసిండు. అండ్ ఇంకొకటి, నేను ఈ కంపెనీలో ఉన్నా లేకున్నా 10 సంవత్సరాల నుండి నా పేరుని చాన్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ నా దగ్గర ఛాంపియన్‌షిప్ ఏమన్నా ఉందా? నేను 10 సంవత్సరాల నుండి ఛాంపియన్‌షిప్ గెలవలేదు. నా దగ్గర ఛాంపియన్‌షిప్ ఉన్నా, లేకున్నా వాళ్ళెప్పుడు నాకు సపోర్ట్ జేస్తారు. వాళ్ళెప్పుడు నన్ను బెస్ట్ ఇన్ ద వరల్డ్ గానే చూస్తారు అని మన సీఎం పంక్ బెక్కీ లించ్‌కి చెప్పేస్తాడన్నమాట. చాలా గట్టిగానే చెప్తాడు. అండ్ ఈ బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, పాల్ హెమన్ నీడలో ఉన్నారు. అండ్ నీ సెత్ రాలిన్స్ మాత్రం, నీ హస్బెండ్ మాత్రం నీ నీడలో బతుకుతున్నాడన్నట్టుగా ఎక్కిరించేస్తాడు సెత్ రాలిన్స్‌ని సీఎం పంక్. అండ్ అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్తాడు. అదేంటంటే, అంటే నువ్వొక గ్రేటెస్ట్ వుమెన్ రెజ్లర్‌వి. బట్ నువ్వు సెత్ రాలిన్స్‌ని ఎలా పెళ్లి చేసుకున్నావు? సెత్ రాలిన్స్ ఒక డంబ్ కదా! సో, నువ్వు వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు అన్నట్టుగా ఎక్కిరించేస్తాడన్నమాట. కొంచెం పర్సనల్‌లో వెళ్తాడు మన సీఎం పంక్. అండ్ ఇక అంతలోనే అక్కడికి మన సెత్ రాలిన్స్ వచ్చేస్తాడన్నమాట. ఇలా చెయ్యి ఊపుతాడు. సో, అటాక్ చేద్దాం అన్నట్టుగా వెళ్తాడు మన సీఎం పంక్ సెత్ రాలిన్స్ పైన. బట్ బెక్కీ లించ్ ఆపేస్తదన్నమాట. సో, బెక్కీ లించ్ వెళ్ళకుండా 2 సార్లు ఆపేస్తది. అండ్ దాని తర్వాత ఇక మన సీఎం పంక్ తప్పించుకొని ఎళ్ళేలోపే అక్కడ నుండి సెత్ రాలిన్స్ వెళ్ళిపోతాడు. అండ్ ఇక మన బెక్కీ లించ్ సో, ఇక మన సీఎం పంక్ పైన కొడతదన్నమాట. స్లాప్ ఇచ్చి పడేస్తది. అండ్ అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తది మన సీఎం పంక్‌ని. అండ్ తలతో నూకేస్తదన్నమాట ఇలా. అండ్ దాని తర్వాత ఇక మన సీఎం పంక్ అటాక్ చేస్తాడంటే బెక్కీ లించ్ పైన. బెక్కీ లించ్ పైన అటాక్ చేయడన్నమాట. సో, అక్కడ మెయిన్ స్టోరీ ఏంది, తన వైఫ్ రావాలి, తనకి హెల్ప్ చేయాలి. అందుకనే అదంతా ఏం జరగలేదు. అండ్ మన సీఎం పంక్ ఒకటైతే క్లియర్‌గా చెప్తాడన్నమాట. అదేంటంటే, సెత్ రాలిన్స్ నా పైన క్యాష్ ఇన్ చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతాడు, అనుభవిస్తాడు. అండ్ నువ్వు నా మీద చేసినావు కదా! దానికి కూడా నువ్వు రిగ్రెట్ అవుతావు, నీకు తెలుస్తది అన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తాడన్నమాట. అక్కడ నుండి వెళ్ళిపోదామని చూస్తాడు ఇక. అండ్ ఏం చేయకుండా వెళ్ళిపోదామని చూస్తాడు. సో, వెళ్తూ ఉండంగా కూడా మళ్ళీ రెచ్చగొడతదన్నమాట. సో, వెళ్ళు అంటే ముసలోడా ఎళ్ళు అన్నట్టుగా బెక్కీ లించ్ మొత్తం చీదరించుకుంటది. అంతా నీ స్వెట్ అంతా నా మీద పడ్డది. సో, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటే కొంచెం ఇంకా పర్సనల్ లెవెల్‌లో తిట్టిందన్నమాట. బట్ సీఎం పంక్ సైలెంట్‌గా చాలా చాలా కోపంలో, ఫ్రస్ట్రేషన్‌లో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిజంగా చాలా దారుణంగా తిట్టింది. లాస్ట్‌లోనైతే మన బెక్కీ లించ్ వెళ్ళిపో నీతోటి ఏం కాదన్నట్టుగా అండ్ ఇంకా కొంచెం వేరే లెవెల్‌లో తిట్టింది. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. సో, అక్కడ నుండి సీఎం పంక్ వెళ్ళిపోతాడు. ఇక్కడితో బ్రాల్ అయిపోతది. అండ్ మళ్ళొకసారి సీఎం పంక్ ఆడమ్ పియర్స్ దగ్గరికెళ్తాడు. ఎక్కడ సెత్ రాలిన్స్ ఎక్కడ అని అడిగినప్పుడు సెత్ రాలిన్స్ వెళ్ళిపోయిండు అని మన ఆడమ్ పియర్స్ చాలా కూల్‌గా చెప్తాడన్నమాట. వెళ్ళిపోయిందా? అసలు ఎలా వెళ్ళిపోతాడు? నువ్వు ఆపలేదా? అన్నట్టుగా మన ఆడమ్ పియర్స్‌ని అడుగుతాడు. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఎక్కడ వర్క్ చేస్తాడో నాకు తెలుసు. నెక్స్ట్ ఎక్కడ వర్క్ చేస్తాడో నాకు తెలుసు అన్నట్టుగా మన ఆడమ్ పియర్స్ చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ నెక్స్ట్ స్మాక్ డౌన్ ఎక్కడ జరుగుతుంది అని అంటాడు. అండ్ మన ఆడమ్ పియర్స్ షికాగోలో జరుగుతుందని చెప్తాడన్నమాట. సో, అప్పుడు మన సీఎం పంక్ నవ్వుతూ ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని మన సీఎం పంక్ చెప్తాడు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ దాని అర్థం ఏంది అని మన ఆడమ్ పియర్స్ సీఎం పంక్‌ని అడుగుతారు. బట్ సీఎం పంక్ ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడన్నమాట. సో, చాలా చాలా హ్యాపీగా ఉన్నాడంటే మేబీ
ఏజే లీ రావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మేబీ వచ్చినా రావచ్చు మన సీఎం పంక్‌కి హెల్ప్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్‌లో జే ఉసో అండ్ ఎల్ఏ నైట్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ మధ్య టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఎల్ఏ నైట్, జే ఉసో కొంచెం కలిసే ఫైట్ చేసినారు. బట్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడే విన్ అయినారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తరువాత మన జే ఉసో పైన అండ్ ఎల్ఏ నైట్ పైన అటాక్ చేస్తారు. ఎల్ఏ నైట్ కిందుండే ఫస్ట్‌గా జే ఉసో పైన అటాక్ చేస్తారు. అండ్ ఎల్ఏ నైట్ వచ్చి కాపాడదామని చూస్తారు. బట్ స్పియర్ ఇచ్చి మన ఎల్ఏ నైట్‌ని రింగ్ బయట పడేస్తారన్నమాట. అండ్ జే ఉసోకి భయంకరంగా అటాక్ చేస్తారు. సునామీలు కనెక్ట్ చేస్తాడు. అండ్ అంతలోనే అంటే సునామీ కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు రింగ్‌లో నిల్చుంటారు. అంతలోనే అక్కడికి మన జిమ్మీ ఉసో వచ్చేస్తాడన్నమాట. చైర్ తీసుకొని జిమ్మీ ఉసో వస్తాడు. సో, జిమ్మీ ఉసో రింగ్‌లోకి రాగానే మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ రింగ్ బయటకెళ్ళిపోతారన్నమాట. అండ్ మన జిమ్మీ ఉసో, జే ఉసో దగ్గరికెళ్ళి ఎలా ఉందన్నట్టుగా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన జే ఉసో చెప్తాడు. చాలా క్లియర్‌గా చెప్తాడు. నా వల్ల అవ్వట్లేదు. నువ్వు నాకు గావాలి. నువ్వు నాతో ఉంటే నేను ఏదైనా చేస్తాను అని మన జే ఉసో, జిమ్మీ ఉసోకి క్లియర్‌గా చెప్పేసినారన్నమాట. సో, మేబీ మన జిమ్మీ ఉసో రాలోనే వర్క్ చేసినా చేయొచ్చు. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఎల్ఏ నైట్‌కి అండ్ జే ఉసోకి ఇద్దరి మధ్య అంత మంచి ట్రస్ట్ లేదు. బట్ ఇక్కడ జిమ్మీ ఉసో అయితే మాత్రం జే ఉసో ఆ ట్రస్ట్ ఉంటది. ఈజీగా గెలిచేయొచ్చన్నమాట. సో, జిమ్మీ ఉసో వచ్చినారు. సో, చూడాలి ఫ్యూచర్‌లో ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోమన్ రీన్స్ గురించి మన మైకెల్ కోల్ అనౌన్స్ చేసినారన్నమాట. రోమన్ రీన్స్ హెల్త్ గురించి. అండ్ రోమన్ రీన్స్‌కి రిబ్స్‌లో ప్రాబ్లమ్ వచ్చేసింది. సో, ఫ్రాక్చర్ అయితే జరిగిందన్నమాట. ఈ పక్కటెముకల్లో పక్క బొక్కలు ఉంటాయి గదా! సో, దాంట్లో ప్రాబ్లమ్ వచ్చేసింది. మన రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోతారన్నమాట. సో, రోమన్ రీన్స్ మేబీ సెప్టెంబర్ మంత్‌లో కనిపించకపోవచ్చు. అక్టోబర్ మంత్‌లో రిటర్న్ చేసినా చేయొచ్చు అని మనకొక అప్డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తారన్నమాట మన రోమన్ రీన్స్. సో, చూడాలి మరి ఎప్పుడు వస్తారనే దాని గురించి మాట్లాడితే సో, సెప్టెంబర్ మంత్ అయిపోతేనే తెలుస్తది ఎప్పుడు వస్తారనేదని. మేబీ నవంబర్ మంత్‌లో రావచ్చు. లేదంటే అక్టోబర్ మధ్యలోనైనా ఎండింగ్‌లోనైనా రావచ్చనమాట. ఆ షూటింగ్ అయిపోతే కంపల్సరీగా రోమన్ రీన్స్ వచ్చేస్తాడు. సో, అందులో నో డౌట్. సో, ఇక్కడితో ఈరోజు అయిపోయింది. ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.